మావోయిస్టులు హింసా మార్గాన్ని వీడి జనజీవన స్రవంతిలో కలిసిపోవడాన్ని స్వాగతిస్తున్నామన్నారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. 2026 మార్చి నాటికి దేశంలో మావోయిస్టులు లేకుండా చేసేందుకు కేంద్ర ప్రభుత్వం ఆపరేషన్ కగార్ చేపట్టిందన్నారు. ఇందులో భాగంగానే వందల మంది మావోయిస్టులు లొంగిపోతున్నారని చెప్పారు. గత 3 రోజుల్లోనే 300 మందికి పైగా మావోయిస్టులు లొంగిపోయారని చెప్పారు. ఇక పెద్ద ఎత్తున నక్సలైట్లు లొంగిపోవడం, అందులో ఎక్కువ మంది తెలుగువారు ఉండటం ప్రత్యేక విషయమని అన్నారు. ఇంతకాలం నక్సలిజం కారణంగా అనేక జిల్లాలు అభివృద్ధికి ఆమడ దూరంలో ఉండగా నేడు దేశమంతా దీపావళి వేడుకలు జరుపుకుంటున్న సమయంలో నక్సల్స్ ప్రభావిత ప్రాంతాలు చీకటి నుంచి వెలుగు వైపు అడుగులు వేస్తూ ఉండటం చాలా సంతోషించదగ్గ విషయమన్నారు. ఇక ప్రభుత్వం చేపట్టిన చర్యలతో దశాబ్దం క్రితం దేశంలో 125గా ఉన్న నక్సల్ ప్రభావిత జిల్లాలు నేడు 11కు తగ్గాయన్నారు. మిగిలిన ఈ 11 జిల్లాలు కూడా త్వరలోనే నక్సల్ రహిత జిల్లాలుగా మారుతాయన్నారు. రాజ్యాంగంలో హింసకు చోటు లేదన్నారు కిషన్ రెడ్డి. అహింసా మార్గంలో ప్రజలు స్వేచ్ఛగా తమ అభిప్రాయాలను వ్యక్తం చేసుకోవచ్చని చెప్పారు. రక్తపాతం ద్వారా, హింస ద్వారా ప్రజాస్వామ్య వ్యవస్థలో ఏమీ సాధించలేరనే సందేశం మరోసారి స్పష్టమైందన్నారు కేంద్ర మంత్రి. నక్సలైట్ల కారణంగా ఇంతకాలం ఆ ప్రాంతాలు రోడ్లు, పాఠశాలలు, ఆసుపత్రుల నిర్మాణానికి కూడా నోచుకోలేదన్నారు. కనీస మౌలిక వస్తువులు లేకుండా ప్రజలు అనేక ఇబ్బందులకు గురయ్యారని తెలిపారు. నేడు నక్సల్ రహితంగా మారిన ఆయా జిల్లాలలో మౌలిక సదుపాయాల అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల అమలు, యువతకు మెరుగైన ఉపాధి అవకాశాల కల్పనకు మోదీ ప్రభుత్వం కట్టుబడి ఉందని ఓ ప్రకటనలో తెలిపారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి.